దీంట్లో అయితే ఆ వైర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ నీకు ఇచ్చేస్తాడు. బికాజ్ ఇది అలా కాకుండా వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం వాడతావు? సో ఒకటి కంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఒకే సర్క్యూట్ లో కనుక్కోమంటే మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ నా క్వశ్చన్, 3 రెసిస్టెన్స్ ని కలిపినప్పుడు సిరీస్ లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందా, ప్యారలల్ లో ఎక్కువ? చాప్టర్ని ఫాస్ట్గా ఒకసారి కనుక రివైజ్ చేసుకున్నట్టయితే, ఎలక్ట్రిసిటీ కావాలి అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం ఎలక్ట్రిక్ ఛార్జ్తో డిఫైన్ చేస్తాం. అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇస్ రిప్రజెంటెడ్ బై క్యూ. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక సబ్స్టెన్స్ యొక్క మాస్ ఎంతో చూడాలి, అవునా? మాస్ కావాలంటే దానిలో మ్యాటర్ని తీసుకుంటావు కదా, ఆ మ్యాటర్ ఏ ఫామ్లో అయినా ఉండవండి, అవునా? ఆ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్, దట్ ఈస్ మాస్ ఎంతైతే తీసుకుంటావో అది దాని యొక్క మాస్ అవుతుంది. దాని మీద గ్రావిటేషన్ ఎంతైతే పనిచేస్తుందో దాని యొక్క వెయిట్ అవుతుంది, అవునా? అలాగే ఎలక్ట్రిసిటీలో నువ్వు క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటావో దాన్ని ఏమంటారు? ఛార్జ్ అంటారు. సో ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఏ బాడీలో అయినా ఛార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? దానిలో ఉండే ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అది ఫిక్స్డ్ క్వాంటిటీ. అండ్ టోటల్ ఛార్జ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ చేసుకుంటే వచ్చేస్తుంది. అర్థమైందా? నా దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మారుతా ఉంటాయి కాబట్టి n, చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫిక్స్డ్ 1.6 into 10⁻⁻19 కూలూమ్స్. దీంతో చార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. పాయింట్ క్లియరా? కాబట్టి ఏ సబ్స్టెన్స్ లో అయినా నీకు చార్జ్ ఉంది అంటే దానిలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని బట్టి దానికి చార్జ్ వస్తుంది. అండ్ చార్జ్ కి యూనిట్స్ ఏమవుతాయి? స్టాండర్డ్ యూనిట్స్ కూలూమ్స్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వాటర్ ఉంది, క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, అవునా? ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని పైనుంచి కిందకి పంపించారు, దాన్ని ఏమంటారు? ఫ్లో అంటారు. అర్థమైందా? అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఏమైంది? సబ్స్టెన్స్ లో పెట్టగానే ఫ్లో అయింది. దేనివల్ల? పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక చోట పైకి ఒక చోట కిందకి ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సో పై నుంచి కిందకి ఎలా అయితే వాటర్ ఫ్లో అవుతుందో, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ కి చార్జ్ ఫ్లో అవుతుంది, అవునా? ఆ ఫ్లో ఆఫ్ చార్జ్ ఎంతైతే జరుగుతుందో దాన్ని ఏమంటారు? ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. సో కరెంట్ దేన్ని చెప్తుంది? నువ్వు పైన చెప్పిన చార్జ్ యొక్క ఫ్లోని మాట్లాడుతుంది. ఓకేనా? నో ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఈక్వల్ టు ఎంత చార్జ్ ఫ్లో అయింది, ఎంత టైంలో ఫ్లో అయింది, దట్ ఈస్ చార్జ్ డివైడెడ్ బై టైం టేకెన్. దాని యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. డెఫినేషన్ కూడా అక్కడి నుంచి వచ్చింది. సో కరెంట్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. యూనిట్స్ వచ్చేటప్పటికల్లా దీన్ని కూలూమ్స్ లో చెప్తారు, దీన్ని సెకండ్స్ లో చెప్తారు. 1 కూలూమ్ బై 1 సెకండ్ ఉంటే దాన్ని ఏమంటారు? 1 ఆంపియర్ అంటారు. క్లియరా? సో ఇక్కడ నుంచి నీకు కరస్పాండింగ్లీ కరెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఎవరు? పొటెన్షియల్. దట్ ఈస్ నథింగ్ బట్ V. దాన్నే వోల్టేజ్ అంటాం లేదా పొటెన్షియల్స్ అంటాం. ఓకేనా? ఈ పొటెన్షియల్ ఎవరు? ఇందాక చెప్పాం కదా, ఎత్తు బలం అని చెప్పి. అది మెయింటైన్ చేయాలంటే కావాల్సిన క్వాంటిటీ ఎవరు? పొటెన్షియల్. ఓకేనా? నా పొటెన్షియల్ ఎలా డిఫైన్ చేస్తారు? V ఈజ్ ఈక్వల్ టు నువ్వు Q అనే ఛార్జ్ ని తీసుకెళ్ళడానికి W అనే వర్క్ డన్ కనుక చేసుకున్నట్టయితే W by Q, దట్ ఈస్ the amount of work done divided by the charge carried. ఒక పాయింట్ నుంచి another point in a conductor. దీంట్లో వర్క్ డన్ ఏమో జౌల్స్ లో ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని కూలూమ్స్ లో ఫైండ్ చేస్తాం. 1 జౌల్ బై 1 కూలూమ్ వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? 1 వోల్ట్ అవుతుంది. మన కండక్టర్ లో 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇది A, ఇది B. దీని యొక్క పొటెన్షియల్ VA, దీని యొక్క పొటెన్షియల్ VB. అప్పుడు ఆ రెండింటికి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎలా రాస్తారు? VAB. అప్పుడు దాన్ని పొటెన్షియల్ బదులు మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడే కరెంట్ ఫ్లో అవుతుంది. అర్థమైందా? అలా కాకుండా ఒక పైప్ లో వాటర్ తీసుకుని సమాంతరంగా ప్లే చేసావు అంటే ఒక పక్క ఎత్తు లేదు, ఒక పక్క పల్లం కూడా లేదు, ఫ్లో అయిందా? స్టేషనరీగా ఉంటుంది. అలాగే దీనిలో కూడా పొటెన్షియల్ సేమ్ ఉన్నాయనుకో, 2 పాయింట్స్ కి మధ్యలో చార్జ్ ఫ్లో అవ్వదు. అర్థమైనా? చార్జ్ ఉండిద్ది కానీ చార్జ్ ఫ్లో అవ్వదు. అప్పుడు కరెంట్ ఏమైంది? 0 అయిపోయింది.
అర్థమైందా? కాబట్టి దాన్ని ఏమంటారు? పొటెన్షియల్ అంటారు. నెక్స్ట్ దీని నుంచి నువ్వు తీసుకొచ్చగలిగే ఫార్ములాస్ ఏంటి అంటే Q is equal to NE వచ్చిందా? నౌ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయొచ్చు? టోటల్ ఛార్జ్ ని డివైడెడ్ బై ఛార్జ్ ఆఫ్ an ఎలక్ట్రాన్ చేసుకుంటే తీసుకొచ్చేయచ్చు. అలాగే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు Q/T వచ్చింది కదా, therefore Q is equal to ఏం రాయొచ్చు? కరెంట్ ని టైం తో మల్టిప్లై చేస్తే ఛార్జ్ వచ్చేస్తుంది. V is equal to W/Q రాసావు. దీని నుంచే నీకు వర్క్ డన్ కావాలనుకో V into Q చేసుకుంటే వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ నీ రిక్వైర్మెంట్ ని బట్టి ఎటు కావాలంటే అటు చేంజ్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? బేసిక్స్ అన్ని క్లియరా? యూనిట్స్ ని డిఫైన్ చేయడం కూడా చూసుకోండి, ఓకేనా? ఎక్కడి నుంచి నువ్వు రాసిన ఫార్ములా నుంచి డిఫైన్ చేసుకుంటావు. యాంపియర్ ని డిఫైన్ చేయమన్నాడు, అవునా? ఎలా చెప్పాలి? యాంపియర్ ముందు ఎవరి యూనిట్ చెప్పాలి. ఎవరి యూనిట్? కరెంట్ యొక్క యూనిట్. సో నువ్వు డెఫినిషన్ రాసే లైన్ అదే ఫార్ములాలో రావాలి. దట్ ఈస్ 1 ఆంపియర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడు 1 కూలుంబ్ ఛార్జ్ ఫ్లో అయింది ఫర్ 1 సెకండ్. దీన్ని బట్టి పట్టక్కర్లా, అవునా? నువ్వు రాసిన దాన్ని బట్టి చెప్పేయచ్చు. 1 వోల్ట్ ని డిఫైన్ చేయమన్నాడు. 1 వోల్ట్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఎప్పుడు 1 జౌల్ ఆఫ్ వర్క్ ఇస్ డన్ టు క్యారీ ఏ ఛార్జ్ ఆఫ్ 1 కూలుంబ్. నేను బట్టి పడుతున్నాను, ఇక్కడి నుంచే చెప్తున్నాను. క్లారిటీ వస్తుందా? అది నెక్స్ట్ వచ్చే క్వాంటిటీ రెసిస్టెన్స్. కండక్టర్ లో అది ఏ మెటీరియల్ తో ఫామ్ అయిందో దాన్ని బేస్ చేసుకుని ఆ కండక్టర్ యొక్క వైర్ లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా? ఐరన్ ఉంటే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అల్యూమినియం అయితే ఒకటి, కాపర్ అయితే ఒకటి, రబ్బర్ అయితే ఒకటి, వాటర్ అయితే ఒకటి. సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫ్రీగా ఫ్లో అవుతున్న ఎలక్ట్రిక్ కరెంట్ ని అంత ఫ్రీగా వెళ్ళొద్దయ్యా అని చెప్పి కాసేపు ఆపడం. దట్ ఈస్ ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు రెసిస్ట్ ద ఫ్రీ ఫ్లో. అందుకే దాని పేరు కూడా రెసిస్టెన్స్ అయింది. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని ప్రివెంట్ చేయడం, రెసిస్ట్ చేయడం. అలా చెప్పి కంప్లీట్లీ ఆపేది. ఏం చేసింది? తగ్గించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత పెద్ద ట్యూబ్ తీసుకున్నావు, ట్యూబ్ లోను వాటర్ ని ఫ్లో చేస్తున్నావు, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు మధ్యలో వచ్చి ఏం చేసావు? ఇక్కడ ఒక చిన్న నాటిల్ని పెట్టావు. ఇప్పుడు కూడా అంతే ఫ్లోకి వెళ్ళిద్దా? అర్థమైందా? ఏమైంది? కంప్లీట్లీ ఆగిపోయినాయా? వెళ్తున్నాయా? కానీ ఫ్లో మాత్రం తగ్గింది. దాన్నే రెసిస్టెన్స్ అంటాం. అర్థమైందా? నో ఈ రెసిస్టెన్స్ ని మనం డిఫైన్ చేసేటప్పుడు దీని డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓం గారు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ నుంచి చేశారు కాబట్టి ఓమ్స్ లా అన్నారు. ఆయన ఏం చేశారు? డిఫరెంట్ పొటెన్షియల్స్ అప్లై చేసి కరెంట్ ని అబ్జర్వ్ చేశారు. అక్కడి నుంచి ఆయన డెరివేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారు? V is equal to IR. అక్కడి నుంచి మీకు రెసిస్టెన్స్ వచ్చింది R is equal to V by I. ఎలా డిఫైన్ చేస్తారు? ఓమ్స్ వచ్చేటప్పటికల్లా 1 వోల్ట్ డివైడెడ్ బై 1 ఆంపియర్. సర్క్యూట్ లో 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసి 1 ఆంపియర్ కరెంట్ ని పంపించేటప్పుడు కరస్పాండింగ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందో దాన్ని ఏమంటారు? 1 ఓం అంటారు. క్లారిటీ వచ్చిందా? దాన్నే రెసిస్టెన్స్. ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుంది? వీటిల్లో V వాల్యూస్ ని I వాల్యూస్ ని మార్చుకుంటే వెళ్ళి V కి I కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేసుకుంటే ఇట్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వస్తుందని చెప్తుంది. దాన్నే ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు, ఓకేనా? ఓమ్స్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చేశారో చెప్పాలి. ఓమ్స్ లా అంటే ఆయన ఏం ప్రపోజ్ చేశారో V is equal to IR కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? ఈ రెసిస్టెన్స్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉంది మీకు. దట్ ఈస్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, నార్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చెప్పి. సపోజ్ ఒక వైర్ తీసుకున్న, వైర్ యొక్క లెంత్ L ఉంది అంటే జనరల్లీ మనకి వైర్ ఏ షేప్ లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, అవునా? కాబట్టి దాని యొక్క ఏరియాని A అనుకో. అయితే ఓమ్స్ లా ఏం చెప్తుంది? రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అని చెప్తుంది. గుర్తుందా? లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగింది, ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గింది, అవునా? రివర్స్ లో జరిగింది. ఈ రెండింటిని క్లబ్ చేసి రాస్తే ఏమైంది? R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L by A or R is equal to rho into L by A. ప్రపోర్షనాలిటీని ఈజ్ ఈక్వల్ టు కిందకి మార్చాలంటే దేర్ షుడ్ బి సమ్ కాన్స్టెంట్ ఉండాలి. దాన్ని ఏమంటారు? రో. ఆ రోని ఇక్కడ మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. క్లారిటీ వచ్చిందా?
సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గారు ఎప్పుడు వచ్చారు? వెన్ కరస్పాండింగ్ డైమెన్షన్స్ ఆఫ్ ద వైర్ తెలిసినప్పుడు. ఓకేనా? నౌ నీకు కావాల్సింది రో కావాలి కాబట్టి మిగతా రెండింటిని పంపించేసేది. R ఇంటూ A బై L, కరెక్టేనా? L బై A ఇస్ ఈక్వల్ టు దాట్ ఇటు వస్తే రెసిప్రోకల్ అయింది. లెంత్ 1 సెంటీమీటర్ తీసుకున్నావు, ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. అంటే ఇది 1 ఇది 1. అప్పుడు రో ఈజ్ ఈక్వల్ ఏమైంది? R, కరెక్టేనా? బికాస్ 1 బై 1 అంటే ఏమైంది? 1గా. 1 ఇంటూ R అంటే Rగా మిగిలేది. నా ఇప్పుడు చూడు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఏనా? అవునా? కానీ ఎప్పుడు లెంత్ 1 సెంటీమీటర్ అయినప్పుడు, ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు. కాబట్టి ఇవి రెండింటిని నువ్వేం చేసావు? స్పెసిఫై చేసావు. దట్ ఈస్ వై దీన్ని ఏమంటారు? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. క్లారిటీ వచ్చిందా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఉన్న చిన్న వైర్ మొక్క ఒకటి ఇస్తే అది ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో దాన్ని ఏమంటారు? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. ఓకేనా? వేరే వైర్ మొత్తానికి మాట్లాడామనుకో అప్పుడు అదేమైంది? నార్మల్ రెసిస్టెన్స్ అయింది, మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి. తేడా అర్థమైనయా? కాబట్టి రెసిస్టెన్స్ నువ్వు డిఫైన్ చేసేటప్పుడు ఓమ్స్ లా నుంచి డిఫైన్ చేస్తున్నావా లేదా లెంత్ ఆఫ్ ద వైర్ ఏరియా నుంచి డిఫైన్ చేస్తున్నావా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? దీంట్లో అయితే ఆ వైర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ నీకు ఇచ్చేస్తాడు. బికాజ్ ఇది ఒక్కో మెటీరియల్కి ఒకటి ఉండింది. ఇచ్చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు రిజాల్వ్ అయిపోద్ది. అలా కాకుండా వోల్టేజ్ నువ్వు కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు, అప్పుడు ఏం వాడతావు? ఆ ఫార్ములా వాడాలి. రెసిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు ఏమి ఇచ్చి రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు అది గుర్తుండాలి. కరెంటు వోల్టేజ్ ఇచ్చాడా? ఫస్ట్ ఫార్ములా. అలా కాకుండా ఆ వైర్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు, లెంత్లు, ఏరియాలు, అప్పుడే ఫార్ములా వాడాలి, సెకండ్ ఫార్ములా వాడాలి. అర్థమైందా? 3 రెసిస్టెన్స్ ఇచ్చేసాడు. ఒకటి R1, రెండోది R2, మూడోది R3. ఓకేనా? సో ఒకటి కంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఒకే సర్క్యూట్ లో కనుక్కోమంటే మనకి 2 పద్ధతులు ఉన్నాయి. దాన్ని కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ అంటారు. ఏమంటారు? ఒకే సర్క్యూట్ లో ఒకటి కంటే ఎక్కువ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయడం. ఓకేనా? ఎలా కనెక్ట్ చేయొచ్చు? ఇలా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేశారు. అంటే ఏంటి? ఫస్ట్ దానితో ఒకటి తీసుకెళ్లి సెకండ్ దాని యొక్క తలకాయ అటాచ్ చేశారు. ఓకేనా? లేదు అన్నిటి యొక్క హెడ్స్ అన్ని ఒకవైపు, అన్నిటి యొక్క టైల్స్ ఒకవైపు కనెక్ట్ చేశారు. అంటే ఒకదాని కింద కోడ్ వస్తుంది. దీన్ని ఏమంటారు? సిరీస్ కాంబినేషన్ అంటారు. దీన్ని ప్యారలల్ కాంబినేషన్ అంటారు. ఓకేనా? దీంట్లో ఇప్పుడు ఈ మొత్తం కలిపి సర్టెన్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయిగా, దాన్ని ఏమంటారు? ఈక్వివలెంట్ కండక్టెన్స్ సెట్ సిరీస్ కాంబినేషన్. వేరే దీన్ని ఏమంటారు? ఈక్వివలెంట్ కండక్టెన్స్ సెట్ ప్యారలల్ కాంబినేషన్. ఈక్వివలెంట్ అన్నా టోటల్ అన్నా ఒకటే. అంటే ఇది ఈ టోటల్ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్, ఇది కూడా ఇది టోటల్ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్. సిరీస్ అయితే కింద S వాడాను, ప్యారలల్ అయితే కింద P వాడా. అర్థమైందా? నో ఇందులో సిరీస్ కాంబినేషన్ లో జరిగేది ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. ఇలా ఎన్ని ఇచ్చినా డైరెక్ట్లీ యాక్ట్ చేసేసుకుంటే ఏమొచ్చింది? సిరీస్ వచ్చేసింది. ఓకేనా? వేరే రెసిప్రోకల్ అయితే 1/Rp is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 plus and so on వస్తుంది. ఓకేనా? సో ప్యారలల్ లో అయితే రెసిస్టెన్సెస్ సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అవుతాయి, వేరే ఇక్కడ డైరెక్ట్లీ సమ్ అవుతాయి. ఓకేనా? నౌ ఇక్కడ నా క్వశ్చన్, 3 రెసిస్టెన్స్ ని కలిపినప్పుడు సిరీస్ లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందా, ప్యారలల్ లో ఎక్కువ ఉంటుందా? డైరెక్ట్లీ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సపోజ్ ఇది 1, ఇది 2, ఇది 3 అనుకో. ఇక్కడ ఎంత అయినప్పుడు RS is equal to 1 plus 2, 3 plus 3 6 ohms వచ్చింది. అదే మూడింటిని ఇక్కడ కలిపా అప్పుడు ఏమైంది? 1/Rp is equal to 1/1, 1/2, 1/3. డినామినేటర్ లో ఉండే LCM తీయాలిగా. 6 LCM తీసామనుకో 1 6 లో 6 times, 3 times,
2 టైమ్స్ అవునా ఎంత వచ్చింది టోటల్లీ 11 డివైడెడ్ బై 6 కానీ ఇక్కడ rp ఎక్కడ ఉంది డినామినేటర్ లో న్యూమరేటర్ లో రావాలంటే దాన్ని ఏం చేయాలి తిరగేయాలి దట్ ఈస్ 6 డివైడెడ్ బై 11 అంటే అప్రాక్సిమేట్లీ 0.56 అంటే 1 కూడా రాలా ఎక్కడ ఎక్కువ వచ్చింది ఇప్పుడు సిరీస్ లో అర్థమైందా సో రెసిస్టెన్సెస్ ని సిరీస్ అండ్ ప్యారలల్ లో కలిపేటప్పుడు సిరీస్ ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది ప్యారలల్ తక్కువ రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తుంది పాయింట్ క్లియర్ నౌ సిరీస్ కాంబినేషన్ జనరల్లీ మనకు ఎక్కడ ఉండిద్ది పోల్స్ మీద ఉండిద్ది మెయిన్ దగ్గర ఆఫ్ చేస్తారు మొత్తం పోయిద్ది మన ఇళ్ళల్లో డొమెస్టిక్ సర్క్యూట్స్ లో ప్యారలల్ లో ఉండిద్ది బికాస్ ఒకదాన్ని ఆఫ్ చేస్తే మిగతా ఆఫ్ అవ్వకూడదు కదా ఫ్యాన్ వేయాలంటే ఫ్యాన్ మాత్రం వేయాలి అంతే తప్ప ఇంట్లో లైట్లు అన్ని వచ్చేస్తే ఎలా అర్థమైందా కాబట్టి ఇది డొమెస్టిక్ సర్క్యూట్స్ అయితే ఇది మెయిన్ సర్వీస్ కనెక్షన్స్ లో యూజ్ చేస్తారు సో లాస్ట్ లో మిగిలిపోయిన స్మాలర్ పార్ట్ ఏది ఇక్కడ దాకా అయిపోతే ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క లేదా ఎలక్ట్రికల్ కాంపోనెంట్ యొక్క పవర్ ని ఎలా చేస్తారు అండ్ దాని నుంచి వచ్చే హీట్ ఎనర్జీని అలా ఫైండ్ అవుట్ చేస్తారు ఓకేనా నా పవర్ ని సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే నువ్వు ఎంత వర్క్ చేసావు అండ్ చేయడానికి నీకు ఎంత టైం పట్టింది దట్ ఈస్ రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇలాంటిదే రేట్ ఎక్కడ వచ్చింది ఇందాక కరెంట్ దగ్గర రేట్ ఆఫ్ చార్జ్ ని కరెంట్ అన్నారు అదే రేట్ ఆఫ్ వర్క్ డన్ ఏమన్నారు పవర్ అన్నారు అర్థమైందా దేర్ఫోర్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ డివైడెడ్ బై టైం చేసుకుంటే నీకు పవర్ వచ్చేస్తుంది నౌ వర్క్ డన్ కింద అక్కడే ఫార్ములా రాసావు ఏమని v into q డివైడెడ్ బై t అని సో వీటిల్లో కన్వర్షన్ జాగ్రత్తగా రావాలి అవునా నెక్స్ట్ ఇంత అక్కడ q బై t అనేదాన్ని కరెంట్ అన్నావు v into i కాబట్టి పవర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి వర్క్ డన్ టైం ఇస్తే కనుక్కోవచ్చు పొటెన్షియల్ చార్జ్ టైం ఇస్తే కనుక్కోవచ్చు పొటెన్షియల్ కరెంట్ ఇచ్చేస్తే కనుక్కోవచ్చు ఓకేనా అండ్ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా వర్క్ డౌన్ ఏమో జౌల్ లో ఉంటుంది టైం ఏమో సెకండ్ లో ఉంటుంది జౌల్ పర్ సెకండ్ వచ్చేటప్పటికల్లా 1 వాట్ అంటారు సో 1 వాట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఎప్పుడు when 1 joule of work is done by it in 1 second సరిపోయిందా నెక్స్ట్ ఇందులో హీట్ ఎనర్జీ జనరల్లీ రెసిస్టెన్స్ ఫ్రీ ఫ్లో ని ఆపేస్తుంది ఆ ఫ్రీ ఫ్లో దగ్గర ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ అయితే ఆటోమేటికల్లీ హీట్ ప్రొడ్యూస్ అయింది అవునా ఆ హీట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఏమంటారు హీట్ ఎనర్జీ లేదా దాని యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారు నా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అది ఎంత పవర్ ఉన్న ఇంజన్ ఆ కాంపోనెంట్ కి ఎంత పవర్ ఉంది అండ్ ఆ పర్టికులర్ పవర్ తో అది ఎంత టైం పాటు పనిచేసింది సో పవర్ ఇంటూ టైం చేసుకుంటే ఏమైంది హీట్ ఎనర్జీ వచ్చేస్తుంది ఓకేనా నౌ దీని యొక్క క్వాంటిటీస్ దగ్గరికి వెళ్ళండి పవర్ అంటే ఏమైంది W/T ఇంటూ ఇక్కడ మళ్ళీ T వచ్చింది రెండు క్యాన్సిల్ అయిపోతే వర్క్ డన్ అంటే హీట్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్ అని చెప్పొచ్చా అర్థమైందా నువ్వు ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని ఏమంటారు హీట్ ఎనర్జీ ఆఫ్ ఏ సర్క్యూట్ అంటారు కాబట్టి ఇది ఒక ఫార్ములా లేదు రెండో ఫార్ములాలో రాస్తున్నావు ఏ ఫార్ములాలో రాస్తున్నావు v into q divided by t into ఇక్కడ టైం వచ్చింది ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే v into q పొటెన్షియల్స్ ఇంటూ చార్జ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద హీట్ ఎనర్జీ వచ్చేస్తుంది లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ లో కావాలి దేర్ఫోర్ టైం అలాగే ఉంచు v into i into t దట్ ఈస్ vi t ఇలా చేసుకున్నా కూడా యూ విల్ గెట్ ద హీట్ ఎనర్జీ వచ్చేస్తుంది ఓకేనా కాకపోతే హీట్ ఎనర్జీ వర్క్ డన్ రెండు సమానం హీట్ ఎనర్జీ వచ్చేటప్పటికల్లా వర్క్ డన్ యొక్క యూనిట్ దేనిలో ఉంటాయి జౌల్స్ లో ఉంటాయి కానీ హీట్ ఎనర్జీ కాబట్టి మనం దీన్ని దేనికి జనరల్లీ ఫైండ్ అవుట్ చేస్తాం క్యాలరీస్ లో ఫైండ్ అవుట్ చేస్తాం అలా అని చెప్పి జౌల్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తే తప్పేం కాదు ఓకేనా సపోజ్ నీకు మల్టిపుల్ చాయిస్ లో ఆన్సర్ క్యాలరీస్ లో ఉంది నువ్వు సాల్వ్ చేసి జౌల్స్ లో తీసుకొచ్చావు లాభం ఏమైనా ఉందా లేదు కాబట్టి కన్వర్షన్ రావాలి ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే ఇక్కడ కన్వర్షన్ 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 1.4 సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను 4.2 జౌల్స్ ఓకేనా దెన్ జౌల్స్ నుంచి క్యాలరీస్ లోకి ఎలా మారుస్తావు
1 joule is equal to 1/4.2 calories. అంటే వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 4.2 చేసి వచ్చేస్తుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో ఇలా ఈజీలీ పవర్ అండ్ హీట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాప్టర్ మొత్తం క్లియరా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.